ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తల్లి, సరిగ్గా రేపు ఉదయానికి ఒక శుభవార్తని నేను నీకు పంపబోతున్నాను. అది కూడా ఒక వ్యక్తి ద్వారా పంపబోతున్నాను. ఇక నువ్వు నిశ్చింతగా, ప్రశాంతంగా, హాయిగా ఉండు బిడ్డ. నీ జీవితంలో జరగాల్సినవన్నీ కూడా నేను జరిపించబోతున్నాను. ఏమాత్రం నీ తండ్రిపై నమ్మకమున్నా ఆఖరి వరకు విని అర్థం చేసుకో అని బాబాగారైతే చెప్తూ ఉన్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? ఇలా చూడమ్మా, రేపటి రోజున నువ్వు వినబోయేటువంటి ఒక గొప్ప శుభవార్త నీ జీవితాన్ని మారుస్తుంది. ఇది విన్న తరువాత నీ ముఖంలో చాలా సంతోషం కనబడుతుంది. అలానే నిరాశ తొలగిపోతుంది. నీ కళ్ళని నిజం కాబోయే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. నీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నీ కూడా నాకు తెలుసు. వాటన్నిటికీ సమాధానం ఇవ్వబోతున్నాను. ప్రశాంతంగా ఇది విను. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నీ సాయి నీకు ఒక్కసారి చెప్పాను అంటే ఖచ్చితంగా మారుతుంది కదా. నువ్వు వినబోయే ఒక శుభవార్త నిన్ను, నీ మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. అవును తల్లి, చూడమ్మా, మనిషిని అవసరం అనేది ఎక్కడైనా సరే నిలబెడుతుంది కదా. ఒక ఆవేశం అనేది మనిషిని ఎక్కడైనా సరే పడగొడుతుంది. అవునా? అది ప్రేమలోనైనా పగలోనైనా నిజాయితీగా బ్రతికేటువంటి ప్రతి మనిషికి కూడా ఈ కపట సమాజంలో ఎప్పుడూ కూడా కష్టాలే ఎదురవుతూ ఉంటాయి. అబద్ధాలాడుతూ ఎదుటివారిని మోసం చేసేవారికి ఇక్కడ అందరూ కలిసి అందరం ఎక్కిస్తూ ఉన్నారు. అయినా సరే ఎన్ని అడ్డంకులు వచ్చినా నమ్మిన ధర్మాన్ని విడిచిపెట్టకుండా నువ్వు నాపై నమ్మకంతో నిలబడ్డావు. కాబట్టి నీకు నిజమైనటువంటి గొప్ప విజేతవు నువ్వు. ప్రతిరోజు కూడా ఒంటరిగా కూర్చొని భగవంతుని అడుగుతూ ఉన్నావు కదా, నా గురించి నిజంగా ఆలోచించేవాళ్ళు అసలు ఎక్కడైనా ఉన్నారా బాబా అని అంటూ అడుగుతున్నావు కదా. సరే విను తల్లి, నిన్ను రోజు వెతికేవాళ్ళు కాకపోయినా నిన్ను బాధ అంటే బాధ పెడుతూ మౌనంగా ఉంటూ చూస్తూ, నిన్ను ఎప్పుడెప్పుడు ఏ ఆటంకాలు ఎదురవుతాయా, ఎప్పుడు నువ్వు బాధపడితే చూస్తూ ఉందామా అని చెప్పి చాలామంది నీ గురించి ఆలోచించేవారు నిజంగా ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడాను వారు నిన్ను ఏదో ఒకలా దూషిస్తూనే ఉన్నారు. నిన్ను దూరం చేయాలని, నీతో ఏదో ఒకలా వాగ్వాదం దిగాలని చెప్పి ప్రయత్నాలు కూడా మొదలెడుతున్నారు. మరి అలాంటి వారందరూ పతనం చూడాలని నిరీక్షిస్తూ ఆలోచిస్తూ నీ చుట్టూ తిరుగుతున్నారు. నీ గురించి ఆలోచించేవాళ్ళు లేకపోతే ఏం చెప్పు, నేనున్నాను కదా. నీ సమయం మొత్తం అనవసరమైన ఆలోచనతో వృధా చేద్దామా. నిన్ను ఎవ్వరూ ఎందుకు అర్థం చేసుకోవడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా. ముందు ఎవరి గురించి అయితే ఎందుకు చెప్పు, నీ గురించి నువ్వు ఆలోచించు. ప్రతి ఒక్కరి కథ నీ కథను చదవరు, కానీ నిజంగా నువ్వు మాత్రం నీ కథను చదువుకోవచ్చు. కాబట్టి నీ మనసుని నువ్వు ముందు అర్థం చేసుకో. ప్రతి భావాన్ని కూడా అందరికీ మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. నీ కలల గురించి అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మాటలతో కాదు, నీ విజయాలతో అందరికీ సమాధానం చెప్పాలి. నువ్వు జనం మధ్యలో కూర్చుంటూ అలా అందరినీ ఒక్కసారి పరీక్షిస్తూ ఉండు. అది నీకే మంచిది. ప్రతి విషయానికి అవును, నాకు తెలుసు అనాల్సిన అవసరం అలాంటివి లేదమ్మా. అలా అనాల్సిన సమయం కూడా నీకు లేదు. అందరినీ అందుబాటులో ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆకర్షణీయంగా బలంగా శ్రమించాలంటే ఇతరులను మార్చే ప్రయత్నం కూడా నువ్వు చేయనవసరం లేదు. నీ మనసును, నీ ఆలోచనలను ముందు బలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయి చాలు. నీ విలువను తగ్గించుకునే చోటకు నువ్వు ఎందుకు వెళ్ళాలి చెప్పు. కాబట్టి నీ విలువను నువ్వే తగ్గించుకోవడం మానేసే. ముందు నీకు విలువ ఇవ్వనటువంటి మనుషుల నుండి నువ్వు దూరంగా వెళ్ళిపో. ఎక్కడా కూడా నువ్వు గమనించి ఉండవేమో కదా. కానీ నిన్ను ఎవరైతే నీ విలువను నిన్ను తక్కువ చేసి చూస్తున్నారో, నిన్ను పదే పదే బాధ పెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారో, ఆ మనుషుల మధ్య నువ్వు అస్సలు నిలబడ్డం లేదు. కాబట్టి వారి నుండి నువ్వు దూరంగా పారిపోమ్మా. నువ్వు గౌరవాన్ని పొందాలంటే ముందుగా నిన్ను నువ్వు గౌరవించుకోవడం నేర్చుకో, సరేనా? తరువాత మిగతా వారి నుండి నువ్వు గౌరవ ప్రతిష్టలు నీకు వస్తాయి. నువ్వు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, కానీ
నిన్ను నువ్వు కోల్పోకుండా మాత్రం చూసుకునే బాధ్యత నీది. ఈ ప్రపంచంలో నీలా ఇంకొకరు లేరు కదా. కాబట్టి నీ నిశ్శబ్దం, నీ బలం, నీ విలువ ఇవన్నీ కేవలం నీకే చెందుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండు. మన జేబులో డబ్బున్నప్పుడు, మన దగ్గర ఏదైనా సరే నీ పనితీరు ఉన్నప్పుడు నువ్వు నా ప్రాణమని అంటారు. నువ్వే నా దేవత అని అంటారు. నువ్వు తప్ప ఈ లోకంలో ఇంకెవ్వరూ నాకు సాయం చేసేవాళ్ళు లేరు, కనిపించడం లేదు అంటారు. జాగ్రత్త. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. మరి కష్టం రాగానే కనీసం నీ ముఖం కూడా చూడరు. చీకటి పడితే మన నీడ కూడా మనల్ని దూరమైపోతుంది. అవునా? మరి స్వార్థంతో నిండిన మనుషులు ఎంత చెప్పు. అలాంటి వారి గురించి నువ్వెందుకు అతిగా ఆలోచించాలి? శ్రీరాముడు అంతటి వాడికి హనుమంతుల వారితో అవసరం వచ్చింది. మానవ మాతృల మనమెంత చెప్పు. నీకు ఎప్పుడూ కూడా ఏదో ఒక ధ్యాస, లేదంటే ఏం జరుగుతుందో ఎవరూ కూడా నన్ను పట్టించుకోవడం లేదు, లోకం నా గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు, వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో, నిద్ర లేచింది మొదలు ఇదే ఆలోచనలు కదా. ఇక నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను నువ్వు ఎప్పుడు పట్టించుకుంటావు చెప్పు? నువ్వు చేయాల్సిన బాధ్యతలను ఎప్పుడు నిర్వర్తిస్తావు? కాబట్టి అన్నిటినీ పక్కన పెట్టు. ఎప్పుడూ కూడా లేనిపోని ఆలోచనలతో నీ ఎంతో విలువైన సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటూ ఉన్నావు. ఎందుకు తల్లి చెప్పు? నాకు ఎవరితో అవసరం లేదు, రాదు అనుకుని విర్ర వీగేవారి సైతం వారికి కాలం అనేది ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకప్పుడు చాలా శక్తివంతంగా రూపురేఖలనే కాదు, అన్నిటినీ చేతి గీతలను కూడా మార్చేస్తుంది. ఆ అవసరం ఎలా వస్తుందో అనేది ఎవ్వరికీ తెలియకుండా వస్తుంది. కుటుంబం కోసమైనా సరే ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. కాబట్టి ఎవరికి సాయం చేయనవసరం లేదు, నాకేంటి లేని ఎప్పుడు కూడా విర్రవేగద్దు. సరేనా? నీకంటూ ఏదీ కూడా మిగిల్చుకోకుండా, ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా, కేవలం అందరూ కూడా నా వాళ్లే అనుకుంటూ, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నా మంచి కోరేవారే అని అనుకునే ఆ పిచ్చి భ్రమ నుండి నువ్వు బయటికి రామ్మా. లోకం తీరు వేరేలా ఉంది తల్లి. అలా భ్రమపడుతూ ఉన్నావు కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఈ లోకం నిన్ను చూసి చాలా అంటే చాలా నవ్వుకుంటూ ఉంది. లోకులు కాకులు అంటూ ఉంటారు కదా, వాళ్ళు నిన్ను చూసి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ఆహా, వీరిలా బ్రతకాలి, వాళ్ళలా బ్రతకాలి అని చెప్పి అనుకునేలాగా నిన్ను నువ్వు నిరూపించుకోవాలి తల్లి. అలానే నిన్ను నలుగురు ఆదర్శంగా తీసుకోవాలి. నీ త్యాగం పునాది వలె బలంగా ఉండాలి. చూడమ్మా, నువ్వు కోరింది నువ్వు మర్చిపోయినా సరే భగవంతుడు మర్చిపోకుండా నిన్ను నిలబెట్టేలా చేస్తాడు. భయపడకు తల్లి, జాగ్రత్త. నీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఎవరితో నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలానే నీ చుట్టూ ఉన్న వారందరూ నిన్ను మోసం చేసిన వాళ్ళు, శ్రేయబులాషులు, ఇలా ఎవరైనా సరే వారు ఉన్నప్పుడు నువ్వు వారి గురించి ఎప్పుడూ కూడా తెలుసుకున్నావు. వారి నుండి ఏం నేర్చుకున్నావు అనేది మాత్రం నువ్వు ఆలోచించు, మర్చిపోవద్దు. నువ్వు వారు లేనప్పుడు కూడా అలానే నీ మనసును నువ్వు స్ట్రాంగ్గా ఉంచుకో. ఎవరిపై ఆధారపడకు. బలహీనతగా నీ మనసు మారినప్పుడు నిన్ను ఇంకా ఇంకా జనాలు బలహీనపరుస్తారు. సంతోషం కేవలం నీ మీదనే ఉంటుంది. నువ్వు ఎలా ఉంటే అలా సంతోషం నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. బాధను ఒక్కోసారి నువ్వు మనసులో అనుకున్నావనుకో, ఆ బాధ ఇంకా ఇంకా నిన్ను ఆవహిస్తుంది. కాబట్టి ఊహ తెలిసినప్పటి నుంచి జీవితంలో ప్రతి దశలో కుటుంబమే ప్రధానం, ముఖ్యమని నువ్వు తెలుసుకోవాలి. అన్ని విలువలను కూడా మనస్ఫూర్తిగా నమ్మి ఎన్నో కళ్ళను పక్కన పెట్టేసి కష్టమైనా సరే కొన్ని నేర్చుకుని ఇష్టమైన వాటిని మర్చిపోయి భారమైనా సరే చాలా వరకు సమస్యలను నువ్వు ఎదురేవు కదా. కష్టాలను భరించి నువ్వు చేస్తున్నటువంటి పోరాటం నాకు తెలుసు. అవసరమైతే నీ సంతోషాన్ని కూడా వదిలేసి నిన్ను నువ్వు చాలా వరకు కూడా బంధాల కోసంగా అర్పించుకున్నావు. ఎక్కువ ప్రేమను పంచావు, అందరికీ కూడా గౌరవాన్నిచ్చావు, అందరినీ ఆదరించి జీవించావు. కానీ ఊహించని విధంగా నీ వెనుక నుండి నిన్ను నిలబెట్టుకోవాల్సిన కుటుంబం, నీకు ఆదర్శంగా తోడుగా ఉండాల్సినటువంటి బంధాలు ఒక్కసారిగా నిన్ను వదిలేశాయి, వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాయి. మరి అలాంటి బంధాలు నీకు అవసరమా చెప్పు? నువ్వు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు నీ ప్రమేయం, నీ అభిప్రాయంలోనే తీసుకో. ఒక్కసారి నీకు తెలియకుండానే నీకు నువ్వు ముఖ్యంగా ప్రధానం ఇచ్చుకోకపోతే మరెవరికి నీవు నీ కుటుంబం గురించి విషయాలు కానీ, నీ మనసులో ఏర్పడేటువంటి అభిప్రాయాలు కానీ మూడో వ్యక్తికి, అలానే మరొక బంధానికి
చెప్పుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు కదమ్మా. నీకు ఒక వ్యక్తి ద్వారా శుభవార్తను నేను పంపించబోతున్నాను. శుభవార్త అంటే నీకు ఎంతో ధైర్యాన్ని అందివ్వాలని, మంచి మాటలను చెప్పాలనే ఉద్దేశంతోనే, నీ మనసుకు ప్రశాంతత కలిగివ్వాలని, ఎవరు లేకపోయినా ఒక తండ్రిగా, ఒక ధైర్యాన్ని అందించే శ్రేయోభిలాషిగా, ఒక స్నేహితుడిగా నువ్వు నన్ను ఏ బంధంతో అయితే పిలుస్తావో ఆ బంధానికి నేను నీకు ధైర్యాన్ని అందివ్వడానికి ఈరోజు నీ ముందుకి ఈ సందేశం రూపంలో వచ్చాను. నీ చుట్టూ ఎందరున్నా నువ్వు ఒంటరివి కాదు. ఎందరు నిన్ను మోసం చేసినా నువ్వు ఒంటరివి అస్సలు కాదమ్మా. నిజంగా నిస్వార్థంగా ఎలాంటి స్వార్థం లేనటువంటి ఒక మంచి పరిచయం, ఒక బంధం నీకు ఏర్పడుతుంది. రేపటి రోజున నీకు కలిగే ఆ పరిచయం తప్పకుండా నువ్వు ముందు ముందు రోజుల్లో నీకు వారితో ఏర్పడే ఈ సాన్నిహిత్యం చాలా అద్భుతంగా, ఎన్నో రకాలుగా పనుల్లో సహకారం, అలానే మంచి బాధ్యత, ప్రేమ, ఇలా ఏదైనా సరే నీ జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం కూడా మంచిదేనేమో. ఎందుకంటే కొందరు నిజస్వరూపాలు, వాళ్ళ మనస్తత్వాలు అప్పుడే కదా బయటపడతాయి చెప్పు. మొదట అవి నీకు బాధనిచ్చినా సరే జీవితాంతం నువ్వు పడాల్సిన బాధను దూరం చేస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే నిజం తెలుసుకో. ఎవరు ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అనేది ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని చూడు తల్లి. మేలుకో అమ్మ. అందరూ నీలాలే ఉంటారు అని అస్సలు అనుకోవద్దు. వారితోనే జీవితాంతం సంతోషంగా ఉండాలని కలలు కనద్దు. మెల్లగా ఇప్పుడు సంబంధాలు పూర్తిగా మారిపోతున్నాయి. మన వాళ్ళు అని చెప్పేవారి హృదయాల్లో కూడా నాది నీది అనే భావాలే పెరుగుతున్నాయి. నోటిలో తీపి మాటలు కానీ హృదయంలో చేదు భావాలు. కాబట్టి సంబంధాలను ప్రేమతో కాకుండా అవసరాల కోసం, డబ్బు కోసం మాత్రమే కొనసాగిస్తున్నారు. కాబట్టి నువ్వు ఏ బంధంపై ఎక్కువగా ప్రేమను, వాత్సల్యాన్ని పెంచుకోవద్దు. డబ్బు లేని వారితో దూరంగా ఉండడం, డబ్బున్న వారితో తీపి మాటలు మాట్లాడుతూ ఉండడం ఈ సమాజంలో జరుగుతున్నటువంటి విశేషాలు ఇవే తల్లి. ఇకనైనా జ్ఞానం తెచ్చుకో. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా అందరిపై ప్రేమ, ఆప్యాయతలు కురిపించి అందరూ నా వాళ్లే అని చెప్పి గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. అదే ఈరోజు నేను నీకు తెలియచేయబోతున్నానమ్మా. జీవితంలో డబ్బు లేక ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను నువ్వు అనుభవించావు కదా. అసలు నిన్ను పట్టించుకునేవారంటూ ఒక్కరూ లేకుండా నిన్ను అర్థం చేసుకుని నీ బంధమే నిన్ను మోసం చేసుకుంటూ ఉంటే నువ్వు ఎవరి కోసం ఇక బ్రతకాలో ఆలోచించు. ఇంతకుముందు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తూ లోపల మాత్రం నీ వినాశనాన్ని కోరుకునేవారు, నీ సంతోషాన్ని చూసి కుళ్ళుకుంటూ ఉండేవారు అందరూ ముసుగులు కూడా త్వరలో తొలగిపోతున్నాయి. ఎవరూ తప్పించుకోలేరమ్మా. ఎవరూ కూడా దాక్కోలేరు. ముఖ్యంగా నువ్వు గమనిస్తే నీ అభివృద్ధికి బాటలు పడతాయి. చీకటి తొలగి వెలుగు వస్తుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. పాత అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కానీ నేను చెప్పే కొన్ని సంకేతాలను గుర్తించాలి. దేనికి కూడా భయపడద్దు. అదే నీ ముందు నీ కుటుంబాన్ని చిందరవందర చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నీ కళ్ళను కలుషితం చేస్తున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండు తల్లి. నీ సాయి అనుగ్రహం నీపై పుష్కలంగా ఉంటుంది. ఇన్నాళ్ళుగా నువ్వు పడుతున్న శ్రమకు, కష్టాలకు ఇక ముగింపు వచ్చేసింది. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు తల్లి. శత్రువుల కుట్రలకు ఇక పూర్తిగా వారి యొక్క దృష్టి దోషం అనేది నీ నుండి నేను తీసేయబోతున్నాను. కాబట్టి ఎక్కువగా నీకు అన్నీ వచ్చే అవకాశాలే రాబోతున్నాయి. అదృష్టం తలుపు తట్టబోతుంది. నీ కుటుంబం సుఖ సంతోషాలతో హాయిగా ఉండబోతుంది. ఈ రోజు నుండి నేను నీ యొక్క శత్రువుల ఆట కట్టించబోతున్నాను. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకోసంగా వాళ్ళు పన్న పన్నాగాల్లో వాళ్లే చిక్కుకునేలా చేయబోతున్నాను. ప్రస్తుతం శత్రువుల కుట్రలు పరాకాష్ఠకు చేరుకోబోతున్నాయి. వారు నిన్ను కిందకి పడేయాలనుకుంటున్నారు కదా, కానీ వాళ్లే పడిపోతారు. సరేనా? నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు కదా, నీ మనసులో ఆందోళన నింపి రాత్రులు నిద్ర లేకుండా చేయాలని అనుకుంటున్నారు. కానీ నేను మాత్రం వాళ్ళ ఆటలు సాగనివ్వనులే. నీ సాయి నీకు అండగా తోడుగా ఉన్నంత వరకు ఎలాంటి భయము, దిగులు, బాధ ఏవీ కూడా నీకు అవసరం లేదమ్మా. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. జరగాల్సినవన్నీ కూడా వాటంతట అవే జరుగుతాయి. జరిపించడానికి నేను నీకు తోడు ఉన్నాను కదా. హాయిగా సంతోషంగా ఉండు బిడ్డ. నీ సాయి తండ్రి ఎల్లవెల్ల నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఏవి కూడా నీకు అవసరం లేదు. సంతోషంగా నిశ్చింతగా ఉండు అని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.